శ్రీ గురుభ్యో నమః. ఆదిపర్వం 62 అధ్యాయంలో మహాభారత ప్రశంస తత్శ్రవణ ఫలాది కథనం అనేటువంటిది మనం తెలుసుకుంటాం. అంటే భారతం వినటం వలన, చదవటం వలన, చెప్పడం వలన ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనేటువంటిది మనకి ఈ అధ్యాయంలో వైశంపాయనుల వారు జనమేజయుడికి చెప్పడం అనేటువంటిది చూద్దాం. ముందుగా ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అరవై ఒకటో అధ్యాయంలో నిన్నటి రోజు పాఠంలో జనమేజయుడికి సంక్షిప్తంగా భారత కథనాన్ని వినిపించాడు జనమేజయుడు. అది విని ఇంకా నాకు వినాలనుంది, వివరంగా చెప్పు అని చెప్పి వైశంపాయనుల వారిని అడుగుతున్నాడు ఇక్కడ జనమేజయుడు. అప్పుడు ఈ మహాభారత కథనాన్ని వినటాల వలన వచ్చేటువంటి ఫలితాలు ఎట్లా ఉంటాయి అనేటువంటిది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. తత్శ్రవణ ఫల కథనం, శ్రవణాది ఫల కథనం ఎలా ఉంటుంది అనేటువంటి, అంటే ఈ కథ మహాభారతాన్ని వినటం వలన, చెప్పడం వలన వచ్చేటువంటి ఫలాలు ఎట్లా ఉంటాయి. జనమేజయ ఉవాచ కథితం వై సమాసేన త్వయా సర్వం ద్విజోత్తమ మహాభారతమాఖ్యానం కురూణాం చరితం మహత్. అద్భుతమైనటువంటి కురువంశరాజుల యొక్క చరిత్రని, మహాభారత యొక్క ఆఖ్యానాన్ని మొత్తం అంతా కూడా సమాసేన త్వయా కథితం, త్వయా సమాసేన కథితం, ఏదో క్లుప్తంగా నువ్వు చెప్పేశావు, సర్వం ఉన్నది ఉన్నట్టుగా చెప్పేశావు అని ద్విజోత్తమ అని బ్రాహ్మణోత్తముడైనటువంటి వైశంపాయనుడిని అడుగుతున్నాడు జనమేజయుడు. కానీ ఇంత విచిత్రమైనటువంటి కథలతో కూడుకున్నటువంటి భారతాన్ని సవిస్తరంగా చెప్పాలి. నాకు కథాం త్వనఘ చిత్రార్థాం కథయస్వతపోధన విస్తర శ్రవణే జాతం కౌతూహలమతీవ మే. నువ్వు చెప్పినటువంటి ఆ సంక్షిప్త మహాభారతంలో అది వినంగానే మే అతీవ కౌతూహలం, చాలా వినాలనేటువంటి కుతూహలం కలిగింది నాకు. కుతూహలం, అతీవ కుతూహలం, ఎంతో కుతూహలంగా ఉంది నువ్వు చెప్తుంటే. కథాం, ఆ చెప్పినటువంటి కథని, కథాంతు అనఘ అంటే ఓ పుణ్యాత్ముడా, అది కూడా ఎట్లాంటి కథ అని చెప్పావు నువ్వు. చిత్రార్థం, అనేకమైనటువంటి చిత్ర విచిత్రాలతో నిండినటువంటి మహాభారత కథల్ని అన్నిటినీ కూడా కథయస్వ, నాకు చెప్పు ఆయన. ఎలా చెప్పాలి? విస్తరేణ శ్రవణే జాతం, విస్తరేణ అతి విస్తరంగా ఉన్నది ఉన్నట్టుగా చక్కగా వ్యాసుల వారు ఎన్ని శ్లోకాలతో అయితే చెప్పారో అన్ని శ్లోకాల మహాభారత ఆఖ్యానాన్ని సవిస్తరంగా కథయస్వ తపోధన, వినిపించను ఆయన. తపోధన అంటే తపస్సే ధనంగా కలిగినటువంటి ఓ మహానుభావ, ఇక వేరే ధనం లేదు. ఆ తపస్సే వారి యొక్క తపస్సే వారి ధనం. అట్లాంటి వాళ్ళని తపోధనులు అంటారు. అలాగే స భవాన్ విస్తరేణే మాం పునరాఖ్యాతుమర్హతి నహి తృప్యామి పూర్వేషాం శృణ్వానశ్చరితం మహత్. నహి తృప్యామి, నువ్వు అంత క్లుప్తంగా చెప్తే నాకు తృప్తి కలగట్లేదు. పూర్వేషాం, మా పూర్వుల యొక్క కథలన్నింటినీ కూడా శృణ్వానశ్చరితం మహత్, మహానుభావుల యొక్క ఆ చరిత్రలన్నీ కూడా పునరాఖ్యాతుమర్హతి, మళ్ళీ తిరిగి నాకు చెప్తున్న ఆయన వివరంగా. స భవాన్ విస్తరేణ ఇమాం, విస్తారంగా నాకు అతి విస్తారంగా. న తత్కారణమల్పం వై ధర్మజ్ఞా యత్ర పాండవాః అవధ్యాన్ సర్వసో జగ్నుః ప్రశస్యంతే చ మానవైః. అసలు ఎవరు కూడా ఎవరు సంహరించలేనటువంటి మహానుభావులు కౌరవ పక్షంలో ఉన్నారు. భీష్మ పితామహుడు గాని, ద్రోణాచార్యుడు గాని మొదలైనటువంటి వాళ్ళు ఉన్నారు. అశ్వత్థామ కూడా మామూలు వాడు, ఆయన ఎవరు సంహరించలేరు.
ఆయన కూడా సంహరించినంత పని చేశారు చివరికి. అట్లాంటి వాళ్ళందరినీ కూడా పడేసినటువంటి ధర్మజ్ఞాః పాండవాః, ధర్మాత్ములైనటువంటి మా పాండవులు, న తత్కారణం అల్పం వై, అట్లాంటి మహానుభావులను కూడా పడేశారంటే కారణం న అల్పం, అల్పం న, ఏదో చిన్న కారణం అయి ఉండదు, ఏదో పెద్ద కారణం అయ్యే ఉంటుంది. ఎంతో కారణం ఉంటే గాని ఇలాంటి భీష్మ పితామహులు లాంటి మహానుభావుల్ని పడేసేటువంటి ఆ యుద్ధం అనేటువంటిది పాండవులు చేయరు. న తత్కారణం అల్పం వై ధర్మజ్ఞా యత్ర పాండవాః, అవధ్యాన్ అంటే వధింపశక్యము కానటువంటి వాళ్ళు, సంహరింపలేనటువంటి వాళ్ళైనటువంటి భీష్ముడు గాని, ద్రోణాచార్యుడు గాని మొదలైనటువంటి వాళ్ళు ఇంకా ఎంతో మంది ఉన్నారు. అలాంటి వాళ్ళని జఘ్నుః, సంహరించడం జరిగింది యుద్ధంలో. అవధ్యాన్ సర్వసో జగ్ముః ప్రశస్యంతే చ మానవైః, కిమర్థం, ఎందుకు జరిగిందట? కిమర్థం తే నరవ్యాఘ్రాః శక్తాః సంతో హ్యనాగసః ప్రయుజ్యమానాన్ సంక్లేశాన్ శాంతవంతో దురాత్మనాం. ప్రయుజ్యమాహ, ఎన్నో క్లేశాలు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలన్నీ అనుభవించారు మహానుభావులు. శక్తాః అపి, శక్తి కలిగి ఉండి కూడా ఎదిరించి, దుర్మార్గుల్ని ఎదిరించి వాళ్ళని సంహరించే శక్తి ఉన్నా కూడా 13 సంవత్సరాలు వాళ్ళు అరణ్యంలో వనవాసాల్లో ఎన్నో 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 కష్టపడ్డారు. కిమర్థం, ఏ కారణంతో? వాళ్ళందరూ నరవ్యాఘ్రాః అని సంబోధించాడు ఇక్కడ. పురుష సింహాలు వాళ్ళు, అలాంటి వాళ్ళు. నరవ్యాఘ్రాః శక్తాః సంతో హ్యనాగసః ప్రయుజ్యమానాన్ సంక్లేశాన్, అట్లాంటి క్లేశాలు, కష్టాలనన్నీ పడ్డారు. కథం నాగాయుత ప్రాణో బాహుశాలీ వృకోదరః పరిక్లిశ్యన్నపి క్రోధం ధృతవాన్ వై ద్విజోత్తమ. కథం నాగాయుత ప్రాణో బహుశాలీ వృకోదరః, బాహుబలశాలి అయినటువంటి వృకోదరుడు ఆ భీమసేనుడు, నాగాయుత ప్రాణ, దాదాపు 10,000 ఏనుగుల బలం కలిగినటువంటి వాడు. అట్లాంటి బలశాలి అయినటువంటి వాడు పాపం క్రోధాన్ని కూడా, తనకున్నటువంటి క్రోధాన్ని కూడా తగ్గించుకుని పరిక్లిశ్యన్నపి క్రోధం, పరిక్లిశ్యన్ అపి క్రోధం, తన యొక్క కోపాన్నంతా అణుచుకుని ధృతవాన్ వై ద్విజోత్తమ, అడవుల్లో ఎన్నో కష్టాలు పడ్డాడు. అంతేకాకుండా ద్రౌపది, కథం సా ద్రౌపది కృష్ణ, కృష్ణ ద్రౌపది, కథం సా ద్రౌపది కృష్ణ క్లిశ్యమానా దురాత్మభిః శక్తా సతీ ధార్తరాష్ట్రాన్ నాదహత్ క్రోధ చక్షుష. క్రోధ చక్షుష, తన యొక్క కోపం అనేటువంటి చక్షువులతో, క్రోధానలంతో శత్రువుల్ని కూడా దహించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి పతివ్రత అయినటువంటి ఆ కృష్ణ ద్రౌపది ఎందుకు ఊరుకున్నది ఆ దుర్మార్గులని? అంత సభలో అంత అవమానం జరుగుతున్నా కూడా అంత బాధని ఎలా సహించింది? ఎందుకు సహించింది? కథం సా ద్రౌపది కృష్ణ క్లిశ్యమానా దురాత్మభిః, దుర్మార్గులైనటువంటి దుశ్శాసనాదుల చేత అవమానించబడినా కూడా శక్తా సతీ, సతీ పుణ్యాత్మురాలైనటువంటి ఆ పతివ్రత ధార్తరాష్ట్రాన్ నదహత్, ధార్తరాష్ట్రాన్ నదహత్ అని ఇచ్చాడు. ధార్తరాష్ట్రుల్ని, ధృతరాష్ట్రుల్ని యొక్క కుమారుల్ని ఎందుకు దహించలేదు? ఎందుకు విడిచిపెట్టింది? అంటే అంత శక్తి ఉండి కూడా వదిలిపెట్టేసింది. కథం వ్యసనినం, ధర్మరాజుకి ఇక్కడ ఒక విశేషణం వాడేశారు, వ్యసనపరుడు అంది. వ్యసనినం అంటే వ్యసనపరుడు. ఏం వ్యసనపరుడు? జూదంలో వ్యసనపరుడు. కథం వ్యసనినం జూతే పార్థౌ మాద్రీసుతౌ తథా అన్వయుస్తే నరవ్యాఘ్ర బాధ్యమానా దురాత్మభిః, దుర్మార్గులైనటువంటి ఆ కౌరవాధములు బాధిస్తూ ఉంటే, జూదంలో అసలైతే ధర్మరాజుకి ఆ జూదం ఆడటం కూడా తెలియదు, కానీ నేర్పరైనటువంటి శకుని అడ్డు పెట్టుకుని ఆడించి ఆ జూదంలో వ్యసనినం జ్యూతే పార్థౌ మాద్రీసుతౌ తదా అన్వయుస్తే, అటువంటి ధర్మరాజుని మిగతా 9 సోదరులు అన్వయిస్తూ, అంటే అనుసరిస్తూ, ఆయన అడుగుజాడల్లోనే నడుచుకుంటూ, ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడో ఆయన కోసం వీళ్ళు అన్ని కష్టాలు పడ్డారు కదా. మాద్రీసుతులైనటువంటి వాళ్ళు అంటే నకుల సహదేవులతో పాటుగా అందరూ అన్వయిస్తే, అనుసరించి వెళ్ళారు, ఆ బాధలన్నీ అనుభవించారు. కథం ధర్మభృతాం శ్రేష్ఠః సుతో ధర్మస్య ధర్మవిత్, ధర్మస్య ధర్మవిత్ సుతః,
ధర్మస్య సుతః అనే పదానికి అర్థం ధర్మస్య సుతః, ధర్ముని యొక్క కుమారుడు అని అర్థం. యమధర్మరాజు యొక్క కుమారుడు ఎవరు? ధర్మవిత్, ధర్మమంతా తెలిసినటువంటి వాడు, యమధర్మరాజు యొక్క కుమారుడైనటువంటి వాడు. ధర్మభృతాం శ్రేష్ఠ, ధర్మాత్ములలో గొప్పవాడైనటువంటి ధర్మరాజు కథం అనర్హ పరమం క్లేశం సోఢవాన్ స యుధిష్ఠిర, అట్లాంటి యుధిష్ఠిరుడు కథం సోఢవాన్, ఇలాంటి ఈ కష్టాలన్నీ ఎలా భరించాడు? కథం సోఢవాన్, ఒక్కసారి ఆజ్ఞాపిస్తే పోయేది కదా, ఒరే భీమసేన వెళ్ళి కొట్టేసేయండి, మొత్తం అంతా ఒక్క రోజులో అయిపోయేది పని. అనర్హ పరమం క్లేశం, అనర్హ అటువంటి క్లేశములని అనుభవించడానికి ఈ యుధిష్ఠిరుడు అనర్హ, అర్హత, అట్లాంటి కష్టాలు అనుభవించదగినటువంటి వాడు కాదు కదా, ఆ అర్హత లేదు కదా. ఎన్నో అద్భుతమైనటువంటి శక్తి ఉండి కూడా ఇలాంటి కష్టాలను ఎందుకు అనుభవించాడు? అనర్హ పరమక్లేశం సోఢుం, సోఢుం అంటే భరించడానికి, ఆ కష్టాన్ని భరించడానికి అర్హుడు కాదు కదా, ఎందుకు భరించాడు అట్లా? కథం చ బహుళా సేనా, అమ్మో, కౌరవ పక్షంలో 11 అక్షౌహిణుల సైన్యం ఉంది ఓ పక్కన, పాండవ పక్షంలో 7 అక్షౌహిణుల సైన్యం. అలాంటిది 11 అక్షౌహిణుల సైన్యం అంతా కూడా అర్జునుడు మొత్తం అంతా క్లీన్ అండ్ గ్రీన్, మొత్తం క్లీన్ స్వీప్ చేసి పారేశాడు. భీమసేనుడు ఏమన్నా తన ప్రతిజ్ఞను నెరవేర్చుకోవడం కోసం అని చెప్పి సోదరుల్ని 100 మందిని సంహరించేటువంటి పనిలో పడ్డాడు. కృష్ణుడు ఏమన్నా మొత్తం సంఖ్యను తగ్గించే పనిలో పడిపోయాడు. ఎట్లా? పాండవ కృష్ణ సారథి, కృష్ణుణ్ణి సారథిగా కలిగినటువంటి వాడు ఎవరై అంటే కృష్ణ సారథి అంటే అర్జునుడు. పాండవ కృష్ణ సారథి, ఆ అర్జునుడు బహుళాహ సేనాహ, అపారమైనటువంటి కౌరవ సైన్యాన్నంతా అస్యన్నేకో అనయత్ సర్వాహ పితృలోకం ధనంజయ, మొత్తం వాళ్ళందరినీ పితృలోకానికి పంపించేశాడు, మొత్తం అందరినీ. అద్భుతమైనటువంటి మహాభయంకరమైనటువంటి యుద్ధం చేసేసి. ఎవరు అంటే ధనంజయ, అర్జునుడు. ధనస్సు కలిగినటువంటి, గాంధీవం అనే ధనస్సు జయించినటువంటి వాడు ధనంజయుడు. అట్లా అరివీర భయంకరులైనటువంటి వాళ్ళు, దివ్య జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు, ఇంకా చెప్పాలంటే దైవ యోగంతో పుట్టినటువంటి వాళ్ళు, వాళ్ళకి ఇన్ని కష్టాలు అనుభవించవలసిన రాత ఎందుకు వచ్చింది? ఇన్ని అంత ధర్మబద్ధంగా ఉంటూ కూడా, ఇంత శక్తి కలిగి ఉంటూ కూడా వాళ్ళు ఇన్ని కష్టాలు ఎందుకు అనుభవించారు? ఏతదాచక్ష్వ మే సర్వం, ఇవన్నీ నాకు చెప్పు. ఆచక్ష్వ అంటే చెప్పడం. ఏతదాచక్ష్వ మే సర్వం యథావృత్తం తపోధన, ఓ తపోధన, ఓ వైశంపాయన, యథావృత్తం ఉన్నట్టుగా ఈ విషయాలన్నీ నాకు చెప్పు నాయన. యద్యచ్చ కృతవంతస్తే తత్ర తత్ర మహారథాః, తత్ర తత్ర ఎక్కడెక్కడైతే ఆ మహారథులు ఏ విధంగా ఇబ్బందులు పడ్డారో, ఏం జరిగిందో అవన్నీ విషయాలు నాకు చెప్పు. అప్పుడు ఇవన్నీ విని వైశంపాయనుడు వారు చెప్తున్నారు, క్షణం కురు మహారాజా, సావధానంగా. క్షణం కురు అనే పదానికి అర్థం సావధానంగా విను నాయన, చెప్తాను అని చెప్పడం. క్షణం కురు అంటే ఒక క్షణం ఉండు అని కాదు, సావధానంగా విను, ఆలకించు చెప్పేది. క్షణం కురు మహారాజ విపులోయమనుక్రమ, విపుల అయమనుక్రమ, విపుల విపులంగా చెప్పేటువంటి ఈ మహాభారత ఆఖ్యానం. పుణ్యాఖ్యానస్య వక్తవ్య కృష్ణద్వైపాయనేరిత, భగవత్ స్వరూపుడైనటువంటి శ్రీకృష్ణ ద్వైపాయనం చేత ఈరిత, ఈరిత అంటే చెప్పబడినటువంటి ఈ పుణ్యమైనటువంటి ఆఖ్యానము వక్తవ్య, చెప్పవలసినదే తప్పకుండా. వక్తవ్య అంటే షూర్లీ, తప్పకుండా చెప్పవలసినటువంటి ఆఖ్యానం ఇది. మహర్షే సర్వలోకేషు పూజితస్య మహాత్మనః ప్రవక్ష్యామి మతం కృత్స్నం వ్యాసస్య అమిత తేజసః. మహర్షే సర్వలోకేషు పూజితః, అన్ని లోకముల చేత పూజించదగినటువంటి మహానుభావుడైనటువంటి మహర్షి, మహాత్మనః మహానుభావుడైనటువంటి వాడు, వ్యాసస్య అమిత తేజసః అమిత పరాక్రమ తేజస్శాలి అయినటువంటి వ్యాస భగవానుడు, కృత్స్నం ప్రవక్ష్యామి, ఆయన ప్రవక్ష్యామి చెప్పినటువంటి ఆ భారత ఇతిహాసాన్ని అహం ప్రవక్ష్యామి, నేను ఇప్పుడు నీకు బోధిస్తున్నాను. ఇదం శతసహస్రం హి శ్లోకానాం పుణ్యకర్మణాం, ఎన్ని శ్లోకాలతో కూడుకున్నది? శతసహస్రం, శతం అంటే 100, సహస్రం అంటే 1000, లక్ష శ్లోకాలు కలిపితే. ఇదం శతసహస్రం హి శ్లోకానాం పుణ్యకర్మణాం సత్యవత్యాత్మజేనయః వ్యాఖ్యాతమమిత అమితౌజసః, అమితమైనటువంటి తేజస్శాలి అయినటువంటి సత్యవతి ఆత్మజుడు, సత్యవతి ఆత్మజుడిని సత్యవత్య ఆత్మజ, ఆత్మజ అంటే ఆత్మతో పుట్టినటువంటి వాడు, ఆవిడ ఆత్మ ద్వారా పుట్టినటువంటి మరొక ఆత్మ అంటే కుమారుడు. సత్యవతి ఆత్మ జ, జ అంటే జన్మించినవాడు, ఆత్మ ద్వారా అంటే ఇక్కడ వ్యాస భగవానుడు.
అట్లాంటి అమితమైనటువంటి తేజస్శాలైనటువంటి వ్యాస భగవానుడు సత్యవతి సుతుడైనటువంటి వ్యాస భగవానుడి చేత వ్యాఖ్యాతం చెప్పబడినటువంటి ఆ 1,00,000 శ్లోకాల పుణ్య కర్మ ఏదైతే మహాభారత ఆఖ్యానం అనేటువంటిది ఏదైతే ఆయన చేశారో అదంతా నేను వినిపిస్తాను. ఎన్ని ఉపాఖ్యానాలు! ఉపాఖ్యానైః సహ జ్ఞేయం శ్రావ్యం భారతముత్తమం సంక్షేపేణ తు వక్ష్యామి సర్వమేతన్నరాధిప. ఉపాఖ్యానైః సహ జ్ఞేయం. ఇక్కడ పర్వాలు, ఉపపర్వాలు, ఆఖ్యానాలు, ఉపాఖ్యానాలు ఎన్నో ఉంటాయి. అవన్నీ కూడా శ్రావ్యం, వినదగినటువంటి మధురమైనటువంటివి. భారతముత్తమం, ఉత్తమమైనటువంటి ఈ భారత ఇతిహాసంలో ఇవన్నీ వినిపించబడ్డాయ్యా. సంక్షేపేణ తు వక్ష్యామి సర్వమేతన్నరాధిప. అవన్నీ కూడా సంక్షేపంగా ఇప్పుడు నీకు చెప్పాను. ఇప్పుడు మొత్తం వివరంగా చెప్తాను. అంతకు ముందుగా సంక్షేపంగా దాని యొక్క మహత్వం చెప్పుకోవాలి. అందులో కూడా అధ్యాయానాం సహస్రే ద్వే పర్వాణాం శతమేవ చ. పర్వాణాం శతం, మొత్తం కలిపితే 18 పర్వాలలో ఉన్నటువంటి ఉపపర్వాల సంఖ్య శతం. 100 ఉపపర్వాలు వస్తాయి. అంటే ఇప్పుడు మనం ఆది పర్వంలోనే ఉన్నాం. కానీ ఈ ఆది పర్వంలోనే ఇప్పుడు మనం అంశావతార పర్వం అని చెప్పి, ఆస్తికోపాఖ్యానం అని చెప్పి ఇట్లాంటివన్నీ చెప్పుకుంటున్నాం. అట్లాంటివి 100 ఉపపర్వాలుంటాయి. శతమేవ చ పర్వాణాం సహస్రే ద్వే అధ్యాయానం. మొత్తం ఎన్ని అధ్యాయాలంటే ఇప్పుడు మనం 62 అధ్యాయంలో ఉన్నాం. మొత్తం ఎన్ని అధ్యాయాల సంఖ్య ఇక్కడ చెప్పారు. సహస్రం అంటే 1000, ద్వే సహస్రే అంటే 2000 అధ్యాయాలు ఉన్నాయి. ఇప్పుడు మనం 62 అధ్యాయంలో ఉన్నాం. అధ్యాయానాం సహస్రే ద్వే పర్వాణాం శతమేవ చ శ్లోకానాం తు సహస్రాణి నవతిశ్చ దశైవ చ. శ్లోకానాం ఎన్ని శ్లోకాలంటే 1,00,000 శ్లోకాలతో కూడుకున్నటువంటిది. తతో అష్టాదశభిర్భిః పర్వైః, పర్వముల సంఖ్య ఇక్కడ చెప్పారు మళ్ళీ. అష్టాదశభిః 18 పర్వాలు. తతో అష్టాదశభిః పర్వైః సంగృహీతం మహర్షిణా ఇదం ఎవరైతే దీన్ని వింటారో అని చెప్తున్నాడు. ఇదం శ్రావయేద్ విద్వాన్ ఏ చేదం శృణుయున్నరాః తే బ్రహ్మణ స్థానమేత్య ప్రాప్నుయుర్దేవతుల్యతాం. శ్రావయేత్ అంటే వినిపించడం. ఎవరైతే దీన్ని వినిపిస్తారో, ఈ మహాభారత ఇతిహాసాన్ని చదివి ఎవరైతే ఎదుటి వాళ్ళకి వినిపిస్తారో, శ్రావయేద్ విద్వాన్, విద్వాన్ అంటే పండితుడైనటువంటి వాడు ఎవరైతే దీన్ని వినిపిస్తారో, ఇదం శృణుయున్నరాః, దీన్ని వినినటువంటి నరుడు ఎవరైతే ఉంటారో, ఏ పండితుడైతే చెప్తాడో, ఏ నరుడైతే దీన్ని వింటాడో వాళ్ళు బ్రహ్మణః స్థానమేత్య, బ్రహ్మలోకాన్ని పొంది వాళ్ళు ప్రాప్నుయుర్దేవతుల్యతాం, తుల్యము అంటే సమానము, దేవతుల్యతాం ప్రాప్నుయుః, వాళ్ళు దేవతలతో సమానమవుతారయ్యా. బ్రహ్మలోకాన్ని పొంది వాళ్ళు దేవతలతో సమానమవుతారు. ఇదం హి వేదైః సమితం, ఈ మహాభారతం వేదైః సమితం, వేదములతో కూడుకున్నది. వేదైః సమితం పవిత్రమపి చోత్తమం, పవిత్రమపి చ ఉత్తమం, ఉత్తమమైనటువంటిది, పవిత్రమైనటువంటిది, వేదములతో కూడుకున్నటువంటిది. శ్రావ్యాణాం ఉత్తమం చేదం పురాణం ఋషి సంస్కృతం, పురాణం ఋషి సంస్కృతం, అన్ని పురాణాల్లోకి ఉత్తమమైనటువంటి పురాణము. శ్రావ్యాణాం ఉత్తమం, వినిపించదగినటువంటి వాటిలో ఉత్తమమైనటువంటిది, చెప్పవలసిన దాంట్లో ఉత్తమమైనటువంటిది, వేద సంహితమైనటువంటిది. అస్మిన్ అర్థశ్చ కామశ్చ నిఖిలేనోపదేక్ష్యతే ఇతిహాసే మహాపుణ్యే బుద్ధిశ్చ పరినైష్ఠికి. ఇక ఈ మహాభారతంలో ధర్మార్థ కామాల గురించి, చతుర్విధ పురుషార్థాల గురించి చెప్పినట్టుగా ఇంకా ఎక్కడా చెప్పబడలేదని తర్వాత ముందు శ్లోకం వస్తుంది. అలాగే అస్మిన్ అర్థశ్చ కామశ్చ నిఖిలేనోపదేక్ష్యతే, ధర్మం ఎలా ఉంటుంది, అధర్మం ఎలా ఉంటుంది, రెండు చూపించారు ఈ మహాభారతం. అలాగే అర్థశ్చ కామశ్చ అన్నారు. అర్థం విషయంలో, కామం విషయంలో, డబ్బు ఎలా మనది లక్ష్మీదేవి ఎలా మన చేతికి వస్తుంది, దాన్ని ఎలా నిలబెట్టుకోవాలి, ఎవరింట్లో లక్ష్మీదేవి వసిస్తుంది అనేటువంటి విషయాలన్నీ, అలాగే కార్యసిద్ధి ఎలా కలుగుతుంది అనేటువంటి విషయాలు, కోరికలు ఎలా తీర్చుకోవాలనేటువంటి విషయాలు, అలాగే అస్మిన్ అర్థశ్చ కామశ్చ నిఖిలేనోపదేక్ష్యతే, అన్నీ ఉపదేశించబడ్డాయి ఈ ఇతిహాసంలో. ఇతిహాసే మహాపుణ్యే, మహాపుణ్యమైనటువంటి ఇతిహాసంలో బుద్ధిశ్చ పరినైష్ఠికి, పరలోకానికి వెళ్ళి అక్కడ పరలోకంలో అక్కడ కూడా పరమాత్మలో లీనమైపోయేటువంటి బుద్ధి ఏదైతే ఉంటుందో అంటే మోక్ష బుద్ధి అంటారు దాన్ని.
మోక్షస్థానం. పైన అర్ధకామాలు చెప్పారు, ఇక్కడ మోక్షాన్ని చెప్పారు. బుద్ధిశ్చ పరినైష్ఠికి. అలాంటి మోక్ష బుద్ధి కలిగటానికి ఏదైతే కావాలో అవన్నీ కూడా ఈ ఇతిహాసం, ఈ మహాపుణ్యకరమైనటువంటి ఇతిహాసం చెప్పడం జరిగింది వ్యాసుల వారు. అక్షుద్రాం దానశీలాం చ సత్యశీలాన్ అనాస్తికాన్ కార్ష్ణం వేదమిమం విద్వాన్ శ్రావయిత్వార్థమశ్నుతే. వేదమిమం అన్నారు, ఈ వేదాన్ని అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. ఈ ఇతిహాసము లేదు, ఈ పురాణం లేదు, ఇక్కడ వేదమిమం. ఈ వేదాన్ని ఎవరైతే వినిపిస్తారో, చదువుతారో, పఠిస్తారో, ఎవరికి వినిపించాలి అంటే ఎవరు చదవాలి, ఎవరికి వినిపించాలి. అక్షుద్రాం దానశీలాంశ్చ, దానశీలులైనటువంటి వాళ్ళకి ఇది చెప్పాలి. పుణ్యాత్ములైనటువంటి వాళ్ళు, దాన గుణం కలిగినటువంటి వాళ్ళకి ఇది చెప్పాలి. అక్షుద్రాం అంటే క్షుద్రులు కానటువంటి వాళ్ళు అక్షుద్రులు అంటే మంచివాళ్ళు. అక్షుద్రాం అనే పదానికి అర్థం మంచివారు, శుభలక్షణాలు కలిగినటువంటి వాళ్ళు. క్షుద్రులు అంటే నీచులు అని అర్థం. అక్షుద్రాం అన్నాడు ఇక్కడ. అక్షుద్రాం దానశీలాంశ్చ సత్యశీలాన్, సత్యవ్రతం కలిగినటువంటి వాళ్ళు, నిజమే పలికేటువంటి వాళ్ళకి. అనాస్తికాన్, నాస్తికులకి చెప్పకూడదు ఈ మహాభారతం. అనాస్తికాన్, భగవంతుడు ఉన్నాడని నమ్మేటువంటి వాళ్ళకి మాత్రమే చెప్పాలి. అంటే అర్హత కలిగి ఉండాలి వినటానికి కూడా. ఇలాంటి వాళ్ళకి కార్ష్ణం వేదమిమం విద్వాన్ శ్రావయిత్వా, అలాంటి వాళ్ళకి ఏ విద్వాంసుడైతే దీన్ని శ్రావయిత్వా వినిపిస్తాడో సహ అర్థమశ్నుతే, అటువంటి వాడు చక్కటి సంపదను పొందుతాడయ్యా. అంతేకాకుండా ఎటువంటి పాపాలను కూడా తొలగించగలదు అనేది చెప్తారు. భ్రూణహత్యాకృతం చాపి పాపం జహ్యాద సంశయం. భ్రూణహత్య అంటే శిశుహత్య, చిన్న పశుకందుని కూడా సంహరించడం భ్రూణహత్య, అది బ్రహ్మహత్యతో సమానం. భ్రూణహత్యాకృతం చాపి పాపం, అటువంటి పాపం జహ్యాద సంశయం, అటువంటి పాపాన్ని కూడా తొలగించగలిగినటువంటి శక్తి ఈ మహాభారతానికి ఉంది. దీంట్లో నా సంశయం, సంశయమే లేదయ్యా, సందేహమే లేదు. ఇతిహాసమిమం శ్రుత్వా పురుషోపి సుదారుణః, సుదారుణమైనటువంటి ఈ భ్రూణహత్యలు మొదలైనటువంటివి ఏవైతే ఉన్నాయో అటువంటి పాపాలను కూడా తొలగించగలిగినటువంటి పుణ్యప్రదమైనటువంటి ఇతిహాసం ఇది. ఇది వింటే ఆ పాపాలన్నీ పోతాయి అని చెప్తున్నారు. ముచ్యతే సర్వ పాపేభ్యో, సర్వ పాపముల నుండి విముక్తి కలిగించేది ముచ్యతే అంటే. ముచ్యతే సర్వ పాపేభ్యో రాహునా చంద్రమా యథా. ఏ విధంగా అయితే రాహు నుండి చంద్రుడు బయటకు వస్తున్నప్పుడు ఎలా అయితే అనిపిస్తుందో మనకి, అంటే పాపాత్ముడైనటువంటి రాహువు నుండి చంద్రుడు అలా సర్వగుణోపేతుడు ఎలా అయితే బయటకు వస్తాడో, ముచ్యతే సర్వ పాపేభ్యో, అలా మహాభారత శ్రవణం వలన, పఠనం వలన కలిగేది ఏమిటంటే సర్వ పాపం నుండి ముక్తి కలుగుతుంది. అంటే రాహుగ్రహం నుండి విడిపడ్డ చంద్రుని వలె అన్ని పాపాల నుండి చక్కగా విడిపించబడతాడు ఈ మహాభారత శ్రవణం వలన. జయో నామేతిహాసోయం శ్రోతవ్యో విజిగీషునా. ఇంద్రియాల్ని జయించగలిగినటువంటి వాడు శ్రోతవ్య, తప్పకుండా విని తీరాలి. ఇటువంటి ఈ జయం అనేటువంటి నామ ఇతిహాసం, జయం అనే పేరు కలిగినటువంటి ఈ ఇతిహాసం ఇంద్రియాల్ని జయించాలనేవాడు, జయించినటువంటి వాడు, అటువంటి శ్రోతలు తప్పకుండా ఈ మహాభారత ఇతిహాసాన్ని సర్వ పాపాల నుండి విముచ్యతే అంటే విముక్తి కలగటం కోసం అని చెప్పి తప్పకుండా వినాలి. మహీం విజయతే రాజా, మహీం అంటే భూమి, భూమండలాన్ని కూడా జయించగలడు. ఈ మహాభారతాన్ని వింటే ఏం కలుగుతుంది అంటే భూమండలాన్ని జయించేటువంటి అవకాశం కలుగుతుంది. చక్కటి విద్యావకాశాలు వస్తూ ఉంటాయి. మహీం విజయతే రాజా శత్రుంశ్చాపి పరాజయే, తన శత్రువుల మీద అతి సునాయాసంగా గెలవగలిగినటువంటి శక్తి కలుగుతుంది. శత్రువుని పరాజయే, ఓడించగలిగి మహారాజు అయినటువంటి వాడు తప్పకుండా విజయాన్ని సాధిస్తాడు భూమండలాన్ని అంతా కూడా. ఇదం పుంసవనం శ్రేష్టమిదం స్వస్త్యయనం మహత్. అంతేకాకుండా వాళ్ళకి స్వస్తి, శుభం కలుగుతూ ఉంటుంది. పుంసవనం, వాళ్ళకి చక్కటి కుమారులు సంతానం, సత్సంతానం కూడా కలగటం కలుగుతుంది. పుంసవనం అంటే ఆ మంచి పురుష సంతానం మొదలైనటువంటివి కలిగి మహారాజులకు కూడా ఉపయోగం కలుగుతుంది. అంతేకాకుండా మహారాజ దంపతులు ఎవరైతే వింటారో, మహిషి యువరాజాభ్యాం, మహిషి అనే పదానికి మహారాజ్ఞి అని, రాజు రాజ్ఞి. మహిషి యువరాజాభ్యాం శ్రోతవ్యం బహుశస్తథా వీరం జనయతే పుత్రం కన్యాం వా రాజ్యభాగిని. వీరుడైనటువంటి పుత్రుడు కావాలన్నా, రాజ్యభాగినీం కన్యాం అంటే రాజ్యాన్ని పరిపాలించే శక్తి కలిగినటువంటి కన్య కావాలన్నా కూడా, చూసారా ఇక్కడ మహాభారతంలో ఎట్లా చెప్తున్నారు, ఒక వీరుడైన పుత్రుడే కాదు,
రాజ్యాన్ని పరిపాలించగలిగినటువంటి శక్తి కలిగిన కన్య కావాలన్న కూడా స్త్రీలు కూడా రాజ్య పరిపాలన చేశారనడానికి ఆధారం అక్కడ కనిపిస్తుంది మనకి. కన్యాంబా, వా అంటే లేక, పుత్రుడా లేక రాజ్యభాగిని కన్య, చక్కగా రాజ్య పరిపాలన చేయగలిగినటువంటి కన్య కావాలన్నా కూడా ఈ యువరాజు మహారాణితో పాటు శ్రోతవ్యం బహుశస్తథా, చక్కగా ఈ మహాభారత ఇతిహాసాన్ని శ్రోతవ్యం, విని తీరాలి. అంటే వాళ్ళకి ఈ ఫలితం కావాలంటే ఇదిగో ఒకటే ఆధారం, మహాభారతం. ధర్మశాస్త్రమిదం పుణ్యమర్థశాస్త్రమిదం పరం మోక్షశాస్త్రమిదం ప్రోక్తం వ్యాసేన అమిత బుద్ధినా, అమితమైనటువంటి బుద్ధిమంతుడు, బుద్ధిశాలి అయినటువంటి వ్యాసుని చేత ప్రోక్తం, చెప్పబడినటువంటిది. ఏమిటి శాస్త్రం? ఏమి శాస్త్రం ఇది? శాస్త్రాలు చదువుతాం కానీ కథలు పురాణాలు మనకెందుకంటాము? దీంట్లో చెప్పాలన్నటువంటి శాస్త్రం అంటూ లేదు. ధర్మశాస్త్రమిదం, ఇదే ధర్మశాస్త్రం, ఇదే పుణ్యశాస్త్రం, ఇదే అర్థశాస్త్రం. అర్థశాస్త్రమిదం పరం, అన్నిటికంటే మించి మోక్షశాస్త్రమిదం ప్రోక్తం. మోక్ష సాధనకి ఏదైనా శాస్త్రం ఉంది అంటే అది మహాభారతం ఒక్కటే. అట్లాంటి మోక్షశాస్త్రమిదం ప్రోక్తం వ్యాసేన అమిత బుద్ధినా ధర్మేచార్. ఈ శ్లోకం ట్రమెండస్ శ్లోకం, ఇక దీనికి తిరుగులేదు. ఈ శ్లోకాన్ని చాలా మంది చాలా చోట్ల వాడుకుంటారు. ధర్మే చార్థే చ కామే చ మోక్షే చ భరతర్షభ యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి న కుత్రచిత్. న తత్క్వచిత్ అనొచ్చు, న కుత్రచిత్ అనొచ్చు. ఇక్కడ చివరిలో న తత్క్వచిత్ న కుత్రచిత్ 2 రకాలైన పాఠాంతరాలు ఉపయోగిస్తారు. ధర్మార్థకామ మోక్షాలు, ఈ చతుర్విధ పురుషార్థాల గురించి ఈ గ్రంథంలో చెప్పబడినట్టుగా మరి ఏ గ్రంథంలోనూ చెప్పబడలేదు అని దాని సారాంశం. అంతేకాకుండా ధర్మే చ అర్థే చ కామే చ మోక్షే చ భరతర్షభ. భరతర్షభ అంటే ఓ భరతవంశ శ్రేష్ఠుడా, ఓ జన్మేజయుడా, యదిహాస్తి యత్ ఇహ అస్తి, ఏదైతే ఈ మహాభారతంలో చెప్పబడిందో తద్ అన్యత్ర, ఇక్కడ చెప్పబడింది నీకు బయట ఎక్కడైనా నీకు కనిపిస్తుందయ్యా. ప్రపంచంలో, విశ్వంలో ఎక్కడైనా నువ్వు దర్శిస్తావు ఈ 4 గురించి మహాభారతంలో చెప్పిన అంశాలు. ఎన్నేహా అస్తి నా కుత్రచిత్, ఈ మహాభారతంలో చెప్పనటువంటి అంశం ఏదైతే ఉంటుందో అది ఎక్కడా విశ్వంలో నీకు కనిపించదు. అంటే బయట ఉన్నదంతా నీకు మహాభారతంలో వ్యాసుడి చేత అంతకు ముందే పలకబడినది అంతే. ఇదం హి బ్రాహ్మణైర్లోకై ఆఖ్యాతం బ్రాహ్మణేష్విహ. ఇదం హి బ్రాహ్మణైర్లోకై, అద్భుతంగా చక్కటి విద్వాంసుడైనటువంటి వాడు బ్రాహ్మణులకి ఈ ఆఖ్యానాన్ని అనేకమైనటువంటి పర్వకాలాల్లో వినిపించడం అనేది అత్యంత శోభాయమానం, శుభకరమైనటువంటి. సంప్రత్యాచక్షతే చేదం తథా శ్రోష్యంతి చాపరే పుత్రాః శుశ్రూషవః సంతి ప్రేష్యాశ్చ ప్రియకారిణః. సంప్రత్యాచక్షతే, ఆచక్షతే చేదం, ఎప్పుడు కూడా సంప్రతి అంటే మాటి మాటికి చక్కగా రోజు దీన్ని ఎవరైతే ఆచక్షతే చెప్తూ ఉంటారో, తథా శ్రోష్యంతి చాపరే, ఎవరైతే వింటూ ఉంటారో, ఇతరులు ఎవరైతే వింటూ ఉంటారో, శ్రోష్యంతి వాళ్ళు పుత్రా శుశ్రూషవః సంతి, వాళ్ళ పుత్రులు సేవాభావంతో చక్కగా వర్ధిల్లుతూ ఉంటారు. అంటే వాళ్ళ సంతానానికి కూడా మంచి కలుగుతుందని చెప్తున్నారు ఇక్కడ. వినేవాళ్ళకు, చెప్పే వాళ్ళకే కాకుండా వాళ్ళ సంతానం. పుత్రాః శుశ్రూషవః, చక్కగా డివోషనల్ గా ఉంటారు, వాళ్ళ పుత్రుడికి మంచి కలుగుతూ ఉంటుంది. శుశ్రూష అంటే సేవ, చక్కటి సేవా తత్పరత ధర్మాలు కలిగినటువంటి వాళ్ళు అవుతారు వాళ్ళ కుమారులు. పుత్రా శుశ్రూషవః సంతి ప్రేష్యాశ్చ ప్రియకారిణః, పుత్ర పౌత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళ వంశం చక్కగా ప్రియంగా అందరితో, బంధుజనులతో ప్రియంగా ఉంటూ ఉంటారు. భరతానాం మహజ్జన్మ శృణ్వతాం అనసూయతాం నాస్తి వ్యాధి భయం తేషాం పరలోక భయం కుతః. భరతానాం మహజ్జన్మ శృణ్వతాం అనసూయతాం. అనసూయతాం అంటే అసూయ, అమర్ష, ద్వేషాలు, క్రోధము మొదలైనటువంటివి లేకుండా ఎవరైతే ఈ మహాభారత జన్మ వింటారో, అంటే భరతానాం జన్మ అంటే ఎవరు ఎలా జన్మించారు అనేటువంటిది ఒక పర్వం వస్తుంది, చాలా ఉత్తమమైనటువంటి. ఏ వీరుడు ఎలా జన్మించాడు, ఎవరి అంశతో జన్మించారు అనేటువంటిది అంశావతరణలో వస్తుంది. అలాంటి ఈ భరతానాం మహజ్జన్మ ఎవరైతే శృణ్వతి వింటారో, అది కూడా కోప, అసూయ, ద్వేషాలు లేకుండా చక్కగా, అంటే మనసు లగ్నం చేసి వింటారో, నాస్తి వ్యాధి భయం తేషాం, వాళ్ళకి వ్యాధుల వలన భయపడవలసిన అవసరం లేదు. మనకి ఈ రోగం ఉంటుందా, అది ఉంటుందా, ఇది ఉంటుందా, అది ఉంటుందా అనే భయమే లేదు. నాస్తి వ్యాధి భయం తేషాం
పరలోక భయం కుతః. ఇక ఈ లోకంలోనే వాళ్ళకి ఏ భయము లేదంటే ఇక పరలోక భయం ఇంకేముంటుంది? పరలోక భయం కుతః. ఇంక వేరే లోకాల్లో భయం ఎందుకయ్యా? ఇంక వాళ్ళకి ఇక్కడ భయం లేకపోతే. భయపడాల్సింది ఇక్కడ మనం. ఇక్కడ వాళ్ళకి ఏ భయం ఉండదింకా. ఈ మహజ్జన్మ భరతానాం మహజ్జన్మ యః శృణ్వతాం. ఎవరైతే వింటారో వాళ్ళకి ఆ భయాలే ఉండవింక. శరీరేణ కృతం పాపం వాచా చ మనసైవ చ సర్వం సంత్యజతి క్షిప్రం య ఇదం శృణుయాన్ నరః. ఏ నరుడైతే దీన్ని శృణుయాత్, ఇదం శృణుయాత్, ఈ మహాభారత ఇతిహాసాన్ని, జయం ఇతిహాసాన్ని వింటారో మనోవాక్కాయములతో చేసే పాపాలన్నీ పోతాయి. మనం మనసుతో కొన్ని పాపాలు చేస్తాం, వాక్కుతో కొన్ని పాపాలు చేస్తాం, శరీరంతో కొన్ని పాపాలు చేస్తాం. శరీరేణ కృతం పాపం వాచా మనసైవ చ అన్నాడు. మనస్సు చేత, వాక్కు చేత, శరీరము చేత చేసేటువంటి కృతం పాపం, చేసినటువంటి పాపాలు తెలుసో తెలియకో ఎన్నో చేస్తూ ఉంటాం. సర్వం సంత్యజతి క్షిప్రం. క్షిప్రం అనే పదానికి అర్థం వెంటనే అని అర్థం. ఈ భారత ఇతిహాసంలో కొన్ని ముఖ్యమైనటువంటి ఘట్టాలను చదివిన వెంటనే సర్వం సంత్యజతి. త్యజతి అంటే విడిచిపెడతాయి. మొత్తం అన్ని ఆ పాపాలన్నీ విడిచిపెట్టబడతాయి నీ చేత. ఎవరంటే ఇదం శృణుయాన్నరః. ఏ నరుడైతే దీన్ని శ్రద్ధగా వింటారో అటువంటి వాడు. ధన్యం యశస్యమాయుష్యం. 29 శ్లోకాలు, 30 శ్లోకాలు, ఇదొకటి చెప్పాలి. ధన్యం యశస్యమాయుష్యం పుణ్యం స్వర్గం తథైవ చ కృష్ణద్వైపాయనేనేదం కృతం పుణ్యచికీర్షణ. కృష్ణద్వైపాయనుడి చేత చేయబడినటువంటి పుణ్యమైనటువంటి ఈ మహాభారత శ్రవణం వల్ల ధన్యం, ధన్యులైపోతారు మహానుభావులు. ధనధాన్య యశస్సులతో పాటుగా, అంటే మొత్తం అంతా కూడా, యశస్సు అంటే కీర్తి, ధనధాన్యాలు అష్టైశ్వర్యాలే కాకుండా యశస్సు, కీర్తిని, ఆయుష్యం పుణ్యం స్వర్గం తథైవ చ. ధనధాన్యాదులు అష్టైశ్వర్యాలతో పాటుగా కీర్తిని పొందుతాడు, ఆయుష్ని పొందుతాడు, పుణ్యమైనటువంటి స్వర్గలోకాన్ని కూడా పొందుతాడు. ఈ కృష్ణద్వైపాయనుడి చేత రాయబడినటువంటి ఈ కృతం కావ్యం, ఈ మహాభారత ఇతిహాసం ఎవరైతే పుణ్యం ప్రదమైనటువంటి చికీర్షుణ, చికీర్ష అంటే చక్కగా ఆతృతతో, ఆనందంతో చక్కగా దీన్ని పఠిస్తారో, చదువుతారో, వింటారో అట్లాంటి వాళ్ళకి ఇవన్నీ కూడా, ఇది మహాభారత కథా శ్రవణ పఠన ఫలం. ఫలశ్రుతి చివరిలో చెప్తారు, కానీ ముందే చెప్పేస్తున్నారు ఇక్కడ దాని యొక్క మహత్వము. ఫలశ్రుతి అంతా కూడా ఇంకా 25 శ్లోకాలు ఉన్నాయి. అవి రేపు ఏమిటో చెప్పుకుందాం. అవి చెప్పుకుని వ్యాసుల వారికి నమస్కారం చేసుకుంటూ ఈ తర్వాత రాజుల యొక్క అంశంలోకి వచ్చేస్తారు తర్వాత. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణం.